ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురైతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఇప్పటికే అర్థమైంది అనుకుంటా నేను ఈ పాట ఎందుకు అందుకున్నానో. అసలు ఈ పాట నా నోటి నుంచి వచ్చింది కానీ లెక్కకైతే మన రాజకీయం లీడర్లు ఛాలెంజ్లు చేసుకునే ఛాలెంజ్ రాయిళ్ళు ఇగో వీళ్ళే వాడుకుంటుర్రు. పారి ముచ్చట పురాగరుసుకుందాం. ఎలక్షన్లో ఒడిచిన కాడికి వెళ్ళి ఓపిక పట్టి పట్టి కండ్లల్ల వత్తులు వేసుకొని ఎదురు చూసిన అల్లరానే వచ్చింది. గదేనొల్లా ఎంపీ ఎలక్షన్లు అయ్యే కదా. ఇక మన పక్క రాష్ట్రం ఆంధ్రలో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా నడిచినాయి. ఆడ జగన్ పార్టీకి చంద్రబాబు పెబ్బగును కూటమికి నడమ తగాఫార్ నడిచింది. ఇక దేశం అంతా మొత్తం 7 విడతలల్లా జనం లైన్లలో నిలబడి ఓట్లేసిరు. ఆ ఓట్ల పెట్టెలను ఫుల్ సెక్యూరిటీ పెట్టి తాళాలు గిలాలేసి బందోబస్తుగా కావలిగాసిరు. ఇక మంగళవారం నాడు తాళాలు తీసి లెక్క పెడతారు. పొద్దుగా లేడెడ్ సందే ఓట్ల పెట్టెలు తెరుస్తారు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, మీ ఎంపీ ఎవరు ఓడిపోతారు, ఇవన్నీ అమ్మటాల వరకు తెలిసిపోతుంది. ఇక దేశనంతటా ఓట్లు లెక్కబట్టి ఎక్కడిదక్కడ అయిపోయే వరకు పొద్దుకుతుంది. మనకు కొత్త ప్రధాని ఎవరు, మీకు ఎంపీ ఎవరు, ఏంది కథ, జనాలు ఎటు దిక్కున్నారు, గవన్నీ మంగళవారం నాడు తెలిసిపోతుంది. మన తెలంగాణ సంగతి తీస్తే మన కాడ మొత్తం 17 ఎంపీ సీట్లకు 525 మంది పోటీ పడ్డారు. వీళ్ళందరూ ఎవరి కాళ్ళు మేమే గెలుస్తాం అని చెప్పుకుంటారు. కానీ గెలిచేది 17 మందే. ఆ 17 మంది ఎవరో తెల్లారితే ఎరకైతుంది. అట్లుంటే దేశం మొత్తంలో 543 ఎంపీ సీట్లకు ఓట్లైనాయి కదా. ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందో ఆ పార్టీ తరఫున ఒక లీడరు ప్రధాన కుర్చీలో కూర్చుంటాడు. ఆయననే మనకు ప్రధాని అన్నట్టుగా. అసలైతే ఓట్లేసిన మనకి ఎట్లుంటది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, మనకి ఎంపీ ఎవరైతారు, ఆంధ్రలో ఎవరు గెలుస్తారు అని తాపకోసారి అనుకుంటూనే ఉన్నామా. మనకే గిట్లుంటే మరి పోటీ చేసిన వాళ్ళకి ఇంకెట్లుండాలి కదా. అసలు నిద్ర పడుతుందా వాళ్ళకు? పవర్ఫుల్ నిద్ర గోళీలేసి పండుకోబెట్టిన నిద్ర రానే రాదు కావచ్చు. అంతే కదా, అంత టెన్షన్ ఉంటుంది మరి. ఇక ఈ ఓట్ల లెవెల్ గెలుతుర్రు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది, ఇవన్నిటి గురించి పొద్దుటి సందే మన టీ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం. పొద్దుగాల 6 సందే టీ న్యూస్ పెట్టుకొని చూడాలి మీరు. ఇప్పుడు మన ముచ్చట్లకు ఒక విశిష్ట అతిథి వచ్చిండు. ఆ అతిథి ఎవరనుకుంటుర్రు? దొంగోడు. అనగనగా ఒక దొంగోడు నడిజాం రాత్రి ఒక ఇంట్లో వచ్చిండు. ఇల్లంతా చదిరిండు. వెనక చీర ఏమైంది ఎరికేనా? తెలిస్తే పరిశాన్ అవుతారు. సూషికారి మరి దబ్బున రాత్రైతే చాలు దొంగలకు చేతులు ములములమంటుంటాయి. ఏదో ఒక ఇంట్లో వచ్చి దొంగతనం చేయింది వాళ్ళకు మనసున పట్టది. అట్లనే ఒక దొంగోడు రాత్రిపూట ఒక తాళం వేసిన ఇంట్లో దునికిండు. మంచి గర్రలకు పోయిండు. సంచిల సామానత చదురుకున్నాడు. అంతల్నే మనకి ఏసీ కనబడ్డది. జరసేపు ఏసీ కింద కూర్చుందామనుకున్నాడు. ఏసీ కటికేసిండు. కథం అట్లనే నిద్రపోయిండోల్లా. హగ చూడు, వీడే ఆ దొంగోడు. ఎట్లా నిద్రపోతుండో చూడు ఏసీ గాలికి. తెల్లారింది, అయినా గానీ వీనికి మెలక రాలే. పోలీసులు వచ్చే నిద్ర లేపిరు. వాళ్ళని చూసి ఎంత పరేషాన్ అయిండో వీడు. ఇంకా నయం, ఇంత కష్టపడి దొంగతనం చేసి వండుకున్నందుకు షాయి బొట్టిచ్చి లేపలే. పాపం ఈ దొంగనికి ఇట్లా ఏసీ గాలి తాకంగానే నిద్ర పట్టిందంటే వీడు పగలు రాత్రి అని ఫరక్ లేకుండా 24 గంటలు దొంగతనాల మీదనే ఉన్నాడు కావచ్చు. ఇట్లా రికాం లేకుండా చోరీలు చేసి చల్లటి గాలి తాకంగానే సుఖంగా నిద్రపోయిండు. దీన్ని బట్టి ఆల్ ఇండియా దొంగల పెబ్బలు అర్థం చేసుకోవాల్సింది ఏందయ్యా అంటే వాళ్ళకు కూడా రెస్ట్ కావాలి, లేకుంటే గిసొంటి కథ అవుతుంటది అన్నట్టు. వీడు ఎక్కడోడో చెప్పలేదు కదా, లక్నో దొంగోడట. లక్నో దొంగోడు ఎన్ని రూల్స్ పెట్టినా ఏం చేసినా కొందరు గాళ్ళ ఏమనుకుంటారో గింత కూడా అర్థం కాదు. కానీ కొన్నిసార్లు చూసుకొని పోవాలి ఎడకన్నా పోతే, లేకపోతే ఏమవుతుందో కూడా తెలియదు. గట్లనే అయింది ఒక దగ్గర చూడుండ్రి.
ట్రాఫిక్ పోలీసులు ఎన్ని రూల్స్ పెట్టినా ఏం చేసినా బండ్లు నడిపేటోళ్ళు నడుపుతూనే ఉన్నారు. వెనుకకు ముందుకు చూసుకోకుండా ఎట్లా పడితే అట్లా నడిపిస్తుండ్రు. గాళ్ళు చేసిన పనికి ఇంకోళ్ళకు కూడా దెబ్బలు దక్కుతున్నాయి. ఎంత చెప్పినా కూడా ఇంటలేరు. గట్లనే హైదరాబాద్ గోల్కొండ దగ్గర బాగా స్పీడ్ మీద వస్తుండు. టాటా ఏసిని గుద్దిండు. ఒక్కసారి గాళ్ళిద్దరు బండి కిందికి పోయిండ్రు. చుట్టుపక్కల ఉన్న అందరు వచ్చి ఎట్లా కాపాడిండ్రు చూడుండ్రి. ఆగో గా అన్నలందరూ కలిసి ఎట్లా గుంజుతుర్రో చూడుండ్రి. జరంత మెల్లగా వస్తే అయిపోయేది కదా. ఇంటికాడ మంచిగా ఉండేటోళ్ళు కానీ ఇప్పుడు దావకాన్లు ఉన్నారు. కాస్త వెనక ముందు చూసుకుంటే అందరు మంచిగా ఉండేది కదా. ఇప్పుడు ఈ ఇంటోళ్ళకి తిప్పలు. గడ గట్లుంటే గిడ గిట్లున్నది. అగో చూస్తుండ్రు కదా, చేతులు కట్టుకొని మాకేం తెలియదు అన్నట్లు అమాయకపు మొక్క పెట్టుకొని ఉన్నారు చూడుండ్రి. గళ్ళ గురించి ఇప్పుడు చెప్పేది. హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర 50 మంది రేసింగ్ పోటీలు పెట్టుకుంటున్నారట. అంటే నీ బండి ముందు పోతుందా నా బండి ముందు పోతుందా అనుకుంటుర్రు. ఇది పోలీసులకు తెలిసి అందరినీ లోపలేసిండ్రు. ఇంకా 50 పెద్ద పెద్ద బండ్లను కూడా సీజ్ చేసిర్రు. వీళ్ళు పెట్టుకునే పోటీల వల్ల ఇంకోళ్ళకేమన్నా అయితే ఎట్లా, ఇంత కూడా భయం లేదు వీళ్ళకు. ఇంకోసారి గిట్లా వేయకుండా పోలీస్ స్టేషన్లో వేసి ఈ సాపి వేయండి సారు అన్నట్టు. మీరు ఎన్నడన్నా ఎయిర్ షోలు చూసిరానుల్లా? అప్పుడప్పుడు మన హైదరాబాద్లో కూడా చేస్తుంటారు. బుయ్ బుయ్ అని పొగలు కక్కుకుంటా ఇట్లకెళ్ళి ఒకటి పోతే అట్లకెళ్ళి ఇంకోటి వస్తుంది. ఇంకో జాగలకెళ్ళి ఇంకో విమానం స్పీడ్గా దూసుకుపోతుంది. నిజం చెప్తున్నా, అట్లా వాటిని చూస్తున్నంతసేపు నాకు పానం గజ్జు గజ్జుమంటదోల్లా. విమానాలు గుద్దుకుంటే ఎట్లబ్బా, టక్కరైతే పరిస్థితి ఏంది అని అనిపిస్తుంది. కానీ ఎన్నడట్లా కాలే. కానీ ఒక కాడ మాత్రమైంది చూడు రఘు. ఇక గిట్లనే ఉంటుంది ఎయిర్ షో అంటే. ఎట్లా పోతున్నాయి చూడు విమానాలు. నిజంగా వాటిని అట్లా నడిపేటోళ్ళ గుండె గట్టిది. వాళ్ళ ధైర్యాన్ని ఎంత తారీఫ్ చేసినా తక్కువనే కదా. అయితే గా పోర్చుగల్ గిట్లనే ఎయిర్ షో నడిచిందోళ్ళ బుయ్య బుయ్య అనుకుంటా విమానాలు మొగుల మీద దంచకపోతూనే ఉన్నాయి. అందరు గుడ్లేలో పెట్టి చప్పట్లు కొట్టుకుంటూ చూస్తూనే ఉన్నారు. 6 విమానాలు గిట్ల సర్కస్ ఫీట్లు చేసుకుంటా పోతున్నాయి కదా. అప్పుడే ఒక విమానం ఇంకో విమానాన్ని గుద్దుకుంటా మీదికి పోయింది. హాగ చూడురి స్లో మోషన్లా. ఇక ఇట్లా మొగల మీద టక్కర అవుతూనే ఈ 2 విమానాలు అటు అవతల పడి పేలిపోయినాయి. విమానం డ్రైవర్ల ప్రాణాలు కూడా పోయినాయట. పాపం, అసలు ఈ విమానమోడు కావాలని గుద్దిండా లేకుంటే వేరే ఖయాల పడిపోయి ఒక కాటుకు వత్తబోయి ఇంకో కాటుకు వత్తిండా ఇదే సమజ అయితే లేదట. కానీ సూషిరానుల్లా మనం ఎయిర్ షోలు అనుకుంటా విన్యాసాలు చూస్తాం కదా, అట్లా విన్యాసాలు చేసేటోళ్ళు కొంచెం నజర్ తప్పినా అంటే కథమే. నిజంగా ఇట్లా మొగల మీద ధైర్యంగా ఎయిర్ షో చేసేటోళ్ళు గ్రేట్ కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, కొన్ని శాతాలు చూస్తుంటే అచ్చం కోతి శాతలే చేస్తున్నావు అంటారు కదా. కానీ ఈడున్న కోతి శాతలు చూస్తుంటే మీరు ఇంకేమంటారో ఏమో. కోతి దేంట్లో తక్కువేం కాదంటారు కదా మనుషుల కంటే కూడా. ఇక అది చూస్తే గదే అంటారు చూడురి. మరి ఇక అన్ని మీరే తింటారు చేస్తారు, మరి నేనేమన్నా తక్కువ? చల్ నేను దేంట్లో తక్కువ కాదు. మీరేం చేస్తారో నేను కూడా గదే చేస్తా అనుకుందో ఏమో, గట్లనే చేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కాడున్న కిన్నరసాన్ని చూసేందుకు వచ్చిన జనాలు అందరు కోతులకి ఏదో ఒకటి ఇస్తుండ్రు. బిస్కెట్లు అవి ఇవి అన్నేస్తుండ్రు. అక్కడున్న జనాలు కూడా మస్తు సంబరపడుతుండ్రు. మేం దేంట్లో తక్కువ అనుకుందో ఏమో కోతి.
ఓది ఇక్కడ ఎండలు ఓది ఇక్కడ వానలు చల్లగా మేము కూడా థమ్స్అప్ తాగుదాం అనుకొని ఎంత ముద్దుగా తాగుతుండ్రో చూడురుగా కోతి గద్దె మీద కూర్చున్నది చూసిండ్రా ఎట్లా తాగుతుంది చూడు థమ్స్అప్ బాటిల్ పట్టుకొని మస్తుంది కదా గాడికి వచ్చిన జనాలందరూ కూడా మస్తు ఆనందపడుతురు గా కోతి శాతలు చూసి మీరు కూడా చూడండి ఓర్ని ఏషం పాడుగాను కొన్ని శాతాలు చూస్తుంటే భలే చిత్రంగా అనిపిస్తే గట్లనే గీడ కూడా ఆగు 2 బర్రెల మీద ఒక కుక్క ఎట్లా ఎక్కి దర్జాగా పోతుందో చూడుండ్రి వారేవా నాకు నేనే రాజు అనుకుందో ఏమో బాహుబలి సినిమాలో 2 ఎడ్లను పట్టుకొని హీరో పోతాడు కదా అట్లనే గీ 2 బర్రెల మీద గా కుక్క భలే పోతుంది కదా గింత కూడా భయం లేకుండా మస్తుంది కదా ఈ వీడియో గిల్ల స్నేహం గట్లున్నదో ఏమో మరి అందుకే గంత కలిసిమెలిసి మంచిగా పోతుండ్రు ధూమ్ ధామ్ ఉందని మరి ధూమ్ ధామ్కి తెచ్చిన ఈ వీడియోని ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంతే కదా ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఏడికెళ్ళొచ్చినాం ఏంది కథ అవి మర్చిపోవద్దు ఈ పోలీసార్ లెక్క చూడురి ఎవరు ఆ సారు ఇగో ఇటు నజరయ్యరి ఈ పోలీసారే నేను చెప్పింది రాజన్న సిరిసిల్ల జిల్లా యములాడ డిఎస్పి నాగేంద్రచారి చిన్నప్పుడు తండ్రికి సాయంగా కులవృత్తి చేసేది మంచిగా చదువుకున్నాడు పెద్ద సారు కూడా అయిండు అయితే చందుర్తి మండలం మల్యాల ఊరు పక్క పొంటి ఇట్లా కమ్మరి కొలిమి చూసుడుతోనే సారుకు చిన్నపాటి జ్ఞాపకాలు యాదికి వచ్చినాయి చిన్నప్పుడు పనిముట్లను సానబెట్టుకుంటూ సంబరపడ్డాడు అగో ఎగ్గివల్ల ఇయాల్టి దుమ్దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా మంచిగా చెప్పినా కదా ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా గప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్ టాటా బాయ్ బాయ్